ఎక్కడంటే అక్కడ మద్యం షాపులు తెరుస్తున్నారంటూ విశాఖ మహిళలు మండిపడుతున్నారు. బడి గుడి అని చూడకుండా ఖజానా నింపుకునేందుకు సర్కార్ తమ బతుకులతో చెలగాటమాడుతుందంటూ విమర్శిస్తున్నారు. ఉన్న దుకాణాలతోనే నానా ఇబ్బందులు పడుతుంటే పక్కనే మరో దుకాణానికి అనుమతి ఇచ్చి తమ జీవితాల్లో ప్రశాంతత కరువయ్యేలా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. భద్రత కోసం పోలీస్ స్టేషన్ పెట్టించుకుంటే ఇప్పుడు వాళ్లు కూడా మద్యం దుకాణాలకే అండగా తయారయ్యారని విశాఖ మహిళలు ఆవేదన చెందుతున్నారు. కొత్త మద్యం విధానం కింద షాపుల సంఖ్య పెరిగి ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టడం ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. అధికారులు కూడా నిబంధనల ఉల్లంఘనను చూసి చూడనట్లు వదిలేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయాన్ని తెచ్చిపెడితే చాలనే ధోరణిలో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు పెరిగిపోయాయి. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం చౌలముదం జంక్షన్ గా పిలిచే భూపేష్ నగర్ లో వైన్ షాపు ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడున్న వాటితోనే చస్తుంటే కొత్తగా ఇంకో దుకాణం ఏంటంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. వైన్ షాప్ మాకు ఇష్టం లేదండి. ఆల్రెడీగా ఒక 5-6 అడుగుల్లో దూరంలోనే ఒక వైన్ షాప్ ఉంది. ఆ వైన్ షాప్ అలా రన్ అవుతున్నాయి. ఇక్కడ ఈ సందులోకి వచ్చి తాగడం, వాంటింగ్ చేసేయడం, బాత్రూమ్కి వెళ్ళడం చాలా కచరా చేస్తున్నారు. లేడీస్ వచ్చినా సరే కూడా వీధిలో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే వీధిలో ఆడలు వస్తున్నారని కూడా చూడకుండా పాస్కి వేసేయడం చాలా న్యూసెన్స్ అయిపోతుంది ఏరియాలో. మాకున్నది ఒక తోవే ఉంది, వెళ్ళడానికి రావడానికి అన్నిటికీ ఆ ఒక తోవే ఉంది. ఆ తోవ కూడా ఇలాగ న్యూసెన్స్ అయిపోతే మేము ఎక్కడి నుంచి వెళ్ళగలమండి? వేరే తోవ ఎక్కడికి లేదు. ఇప్పుడు ఎవరేదైనా కార్యంకైనా కథలకైనా ఆ సందులోనే మేము చేసుకుంటాం. ఆ సందు పక్కనే ఒక వైన్ షాప్ ఉంది. అక్కడ ఆ వైన్ షాప్లో అలా తాగేసి న్యూసెన్స్ చేస్తే ఇక చదువుకున్న పిల్లలు బయటకైనా మగవాళ్ళు అందరూ కూడా ఆ సందులోనే వెళ్ళాలి. లేడీస్కి జెంట్స్కి చాలా న్యూసెన్స్ అయిపోతుంది. ఇక్కడ వైన్ షాప్ రావడం మాకు అందరికీ, మా సందులో ఉన్న అందరికీ ఇన్ని గడపలు అయితే ఉన్నాయో అన్ని గడపలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎవరికి ఇష్టం లేదండి. దయచేసి ఇక్కడ వైన్ షాప్ పెట్టకండి. గతంలో మందుబాబుల చేష్టలతో విసిగిపోయిన జనం పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దాంతో అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. కానీ అక్కడి పోలీసు సిబ్బంది కూడా మందుబాబులతో కలిసి మద్యం సేవిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. పైగా ఆందోళన చేస్తే పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు రద్దు చేస్తామని ఒక ప్రభుత్వోద్యోగి బెదిరించాడని కూడా చెబుతున్నారు. ఇప్పుడు చేసినందుకు రాత్రంతా లేడీస్ ఉంటే ఎవరో ఒక అతను వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగం చేసిన గవర్నమెంట్ జాబ్ చేసి గవర్నమెంట్ జీతం తీసుకున్న అతను వచ్చి ఆడవాళ్ళకి పింఛనీలు ఉండవు, మీ ఆధార్ కార్డులు రద్దు అయిపోతాయి అవన్నీ చెప్పడానికి అతను ఎవరండి? చెప్పడానికి అతను ఎవరు? పింఛనీలు తీయడానికి అతను ఇంట్లో సొమ్ము కానీ జోబులో సొమ్ము కానీ ఇస్తున్నారా? అతను అలాగా గవర్నమెంట్ కా నుంచి జీతం అలాగైతే అందుకుంటున్నారు, వీళ్ళు గవర్నమెంట్ కా నుంచి పింఛనీలు అలాగే అందుకుంటున్నారు కదా. వాళ్ళెవరండి పింఛనీలు తీసేయడానికి? ఇప్పుడు ఒక అతను వచ్చి అంటున్నాడు ఆ సందులో నుంచి దేవుడి ఫోటోలు ఎట్టించేస్తాము, ఆ సందులో గుడి కట్టించేస్తాము, ఇక్కడ ఒక గేట్ పెట్టిస్తాము, మీ గేట్ ఒక వాచ్మెన్ పెడతాము అంటున్నారు. వాచ్మెన్ పెడతారు, ఎన్ని రోజులు పెడతారండి? ఎంతసేపు ఉంటాడు ఆ వాచ్మెన్? అతను కాలు చేలు పీకినంత వరకు ఉంటాడు, కాలు చేయి పీకినంటే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎవరండి? చదువుకునే పిల్లలు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లాలన్నా అదే దారి. మందుబాబుల వల్ల ఆ వీధి మొత్తం బహిర్భూమిగా మారిపోవటం తట్టుకోలేమని మహిళలు తెగేసి చెప్తున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి వైన్ షాపు ఏర్పాటు అనుమతి వెనక్కి తీసుకోవాలని విశాఖ మహిళలు కోరుతున్నారు. ఈ బార్లో జనమే మా వీధిలోకి వచ్చి మందు తాగడం, పాసలు పోసేయడం అన్నిటికీ ఇక్కడే చేసేస్తున్నారండి. మరి ఇక్కడ మెడికల్ షాప్ తీసేసి మరి అదే బార్ షాప్ మళ్ళీ పెట్టేస్తున్నారండి. ఇప్పుడు మేము ఎలా రాగలమండి చెప్పండి? ఇప్పుడు ఏకంగా మగవాళ్ళు ఇంకెళ్ళల్లోకి వచ్చి ఇంకా అదే మిగిలింది. ఇంకా మేము దేనికైనా బయటికి వెళ్ళాలన్నా మరి ఇక్కడే బార్ షాప్ ఉంటే ఎలాగండి చెప్పండి ఒక మాట. మంది పిల్లలు, కాలేజ్ పిల్లలు అయితే చిన్నపిల్లలు, మేము దేనికైనా చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ వైన్ షాప్ మాత్రం ఇక్కడ వద్దండి మాకు. ప్రభుత్వం పునరాలోచించి వైన్ షాపు ఏర్పాటు అనుమతి వెనక్కి తీసుకోవాలని విశాఖ మహిళలు కోరుతున్నారు.